ఏంటక్క గందరగోళంగా ఉందా? ఈ ప్రేయర్ హాల్లో ఏ శబ్దం రాకపోవడానికి కారణం ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఒక విశ్వాసంతో వస్తారు. సో ఇది అందరి కోసం. నీ మనసుకి ఏమనిపిస్తుందో అది తలుచుకొని మీ దేవుడికి మీరు ప్రేయర్ చేసుకోండి. ప్రేయర్ అయిపోయిన తర్వాత మనం వెళ్ళి పారామెడిక్ని కలుద్దాం. ఆ పొజిషన్ చూసుకో. ఒక్క నిమిషం. పట్టుకోండి పట్టుకోండి. ముందు కొంచెం కష్టంగానే ఉంటుంది, తర్వాత అలవాటైపోతుంది. అంతా మసిల్ స్ట్రెచ్ అక్క, దిగులు పడకండి, కూర్చోండి. అంతే అంతే. ఒక్క నిమిషం. ఒక్క గింజ కూడా ఇందులోంచి కింద పడకుండా అక్కడికి తీసుకొని వెళ్ళు. ఒక్క గింజ కింద పడినా మళ్ళీ మొదటి నుంచి చెయ్యాలి. అగైన్. మెల్లగా. వెళ్ళు. రండి రండి అక్క, రండి. అగైన్. అగైన్. ఫోకస్. నీ ఫోకస్ అంతా గింజల మీదే ఉండాలి. కేర్ఫుల్.
అంతే అంతే వచ్చేసారు త్వరగా. అగైన్ నేను చేసింది తప్పే కానివ్వండి. వాడిని నేను పెంచుకుంటాను. పిల్లల్ని పెంచాలంటే ఏంటో తెలుసా మీకు? నువ్వు అమ్మతో రారా? నాతో రా, తన దగ్గరికి వద్దు. ఇట్స్ మై ఆర్డర్. రా ఇటువైపు రా, నాతో రా. ఇకపై నీకు అమ్మలేదు, నాన్న మాత్రమే. ఏయ్ ఏయ్ అమ్మా! అమ్మను వదిలేసి వెళ్ళొద్దు నాన్న. అమ్మను వదిలేసి వెళ్ళొద్దు. రా వెళ్దాం. రా. లోపలికి డానీ జని, కాళ్ళకి ఏమైంది జని? బాగా వాచ్ ఉంది. పర్వాలేదండి. పొద్దున్నుంచి పరిగెడుతూనే ఉన్నా. పొద్దున్నుంచి ఏమేమో చేయమంటున్నారు, అడిగితే పాప కోసం అంటున్నారు. ఒక్కరోజు ఓకే కానీ డైలీ చేయలేనండి. ఇప్పుడేంటి, ఆశాతో కంఫర్టబుల్గా ఉన్నావు కదా? ఏదో తెలీదు. నేను ఆవిడ్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను, ఎంత కామ్గా జాగ్రత్తగా నిన్ను చూసుకుంటున్నారని. ఏమండి, మీకు ఒక విషయం తెలుసా? పాప మిమ్మల్ని చూడగలదంట, తర నుంచి చూసి మీ గొంతు కూడా వినగలదంట. ఆశా చెప్పారు. పాపకి మీ గొంతు వినబడాలి, అప్పుడు ఇదే నాన్న గొంతని పాప తెలుసుకుంటుంది. మీ చెయ్యి లేవండి, ఇవ్వండి, పాపతో మాట్లాడండి. తంతున్నాడు, మీరు తెలుసు అందుకే తంతున్నాడు. మీ చెయ్యి ఇవ్వండి, ఒక్కసారి మాట్లాడండి. రండి. పాపతో మాట్లాడే సంగతి పక్కన పెట్టు. మనం ఇద్దరం మాట్లాడి ఎన్ని రోజులైంది? ఎప్పుడు మాట్లాడదాం, రండి కూర్చోండి. జెనీ, నీ పెళ్ళకి నీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు కదా, అందులో జార్జ్ని నువ్వు నాకు ఇంట్రొడ్యూస్ చేయలేదే. వాడు మన పెళ్ళికి రాలేకపోయాడండి. మన వెడ్డింగ్ రోజే వాడికి ఫైనల్ ఇంటర్వ్యూ, అందుకే బయలుదేరేటప్పుడు వచ్చాడు. నేను చూడలేదే. వాడు రావడానికి ముందే మీరు బయలుదేరిపోయారు. నేను నైట్ 8ంటికే కదా బయలుదేరాను. వాడు 8:30కు వచ్చాడు, యాజ్ యూజువల్ 1 అవర్ లేట్. ఆ తర్వాత ఏంటి, మిమ్మల్ని చూడ్డానికి వచ్చాడు, చూడలేకపోయాడు. నేను బాగా తిట్టాను, ఏదో బస్సు మిస్ అయ్యాను, వేరే ఊరు నుంచి వచ్చానని కోతలు కోసాడు. అదంతా ఊరికేనండి. ఆ తర్వాత పెళ్లి భోజనం తినలేదన్నాడు, డిన్నర్ వండి పెట్టాను. ఇంకా లేట్ నైట్ బస్సు దొరకదని భోంచేసి మన ఇంట్లోనే పడుకున్నాడు. మరుసటి రోజు పొద్దున్నే వెళ్ళాడు. ఆ తర్వాత నువ్వు ఇంకా ఉండలు తినలేదు కదా? అయ్యో మర్చిపోయాను, నేను తీసుకొస్తాను.